స్తోత్రం నాయన. పరిశుద్ధిగా ప్రేమమైన కృప కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభు. నేను ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నా తండ్రి ఈ బిడ్డకు నా ప్రభు బాప్తిస్మం ఇవ్వడానికి నా ప్రభు సహాయం దయచేయండి. ఈ బిడ్డ జీవితకాలం అంతా నా తండ్రి చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని నా ప్రభు నీ యొక్క పరిశుద్ధమైన రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. ఇటు జీవితాన్ని మార్చి నా ప్రభు హృదయాన్ని ఆత్మని నీ స్వాధీనపరచుకోండి నా ప్రభు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఏమయ్యా నీకేమన్నా బలవంతంగా ఇస్తున్నామా? నీ ఇష్టమే కదా, సంపూర్ణంగా ఇష్టమే. యేసయ్య ఏం చేశాడు నీకోసం? ప్రాణం పెట్టాడు. అట్లే ఉన్నాడా? ప్రాణం పెట్టి చనిపోయాడా? బతికాడా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడుకు కృతజ్ఞత చెల్లిద్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా స్తోత్రాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తున్నాం. హల్లెలూయా 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 ఆరాధన పోసేరా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన కురిపించుము దేవా నీ ఆత్మవర్షము. నీ పాత పేరేం పేరు? నీ పేరేం పేరు? శేషయ్య. శేషయ్య యొక్క పేరును, శేషయ్య యొక్క పేరులో జీవితాన్ని ఆయన మరణించాడు. ఆ జీవితం ఇక ముందు జీవితంలో అబ్రహాం. ఆమేన్. అబ్రహాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చప్పట్లు కొట్టండి అందరూ. చప్పట్లు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ నామకరణాన్ని విజయవంతంగా జీవితకాలం అంతా ఈ బిడ్డ కొనసాగించులాగన ఈ బిడ్డలో శరీరం నుంచి నా తండ్రి ప్రతి ఒక్క విషయాన్ని తొలగించేసేయండి. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. తండ్రి నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నీకే స్తుతి నీకే మహిమ, నీకే ఘనతను ఆరోపిస్తాను. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నుంచి అందరూ అబ్రహాం అబ్రహాం అని పిలవాలి ఈ రోజు నుంచి అన్ని లే జనములకు తండ్రి అబ్రహాం. ఆమేన్. హల్లెలూయా. చాలా మంచిది, మంచి పని చేశావు. వెరీ గుడ్. టవల్ తుడిచేసి